గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక విధంగా ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు చూసుకుంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట గ్రామం సమీపంలో శ్రీశైలం ఎడమ కాలువకు సంబంధించి ఇక్కడ పనులు జరుగుతుండగా ఈ విధంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించి వర్క్ జరుగుతుండగా ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఇదే టన్నల్ పైకప్పు కుప్పకూలి పడిపోవడంతో ఒకటేసారి ఈ విధంగా అందులో 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ కులగణన పక్కాగా చేసినాం, ఇక్కడ దాంట్లో ఏ విధంగా తప్పులు కనిపిస్తున్నాయి అన్నట్టుగా బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇందుకు సంబంధించి బీసీ సంఘాలు గట్టి మద్దతు ఇవ్వాలి, ఇదే భగవద్గీత ఖురాన్గా భావించుకోవాలి, ఇదే దీన్నే అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా కూరగాయల్లో కూడా ప్రమాదకర బ్యాక్టీరియా ఉంది, అది వివరాలు చూడాలి. అదేవిధంగా కంటి పాపకు ఫోన్ ముప్పు, చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వడం ఎంత ప్రమాదమో కళ్ళు ఎంతో ప్రమాదం అయ్యే అవకాశం ఉంది, కంటి చూపు మందగించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. అదేవిధంగా దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది అని ఇక్కడ ఆర్ కృష్ణయ్య చెప్పుకొస్తారు. రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా అదేవిధంగా కేటీఆర్ రేవంత్ కేఆర్ బ్రదర్స్ అని బండి సంజయ్ దానికి రిప్లై కూడా ఇచ్చినట్టు చూడొచ్చు. విధంగా ఇక్కడ ఈరోజు ఇండియా ఛాంపియన్ ట్రోఫీస్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇండియా పాక్ మ్యాచ్ కొనసాగే అవకాశం ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. పౌడర్ పాలు వికటించి కౌలల మృతి, ఈ విధంగా పౌడర్ పాల వల్లనే కౌలలు మృతి చెందినని వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు చూడవచ్చు. జెలెన్స్కీ కలిస్తే యుద్ధం ముగుస్తుందని ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఆ దేశాల అధ్యక్షులు కలిసిపోవాలన్నట్టుగా భావిస్తుంది వార్త చూడొచ్చు. పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్. ఇంకా పూర్తిగా చూసుకుంటే అంగన్వాడీల్లో ఈ విధంగా కొలువుల ప్రక్రియ కొనసాగబోతుంది. దానికి సంబంధించి మంత్రి సీతక్క ఫైల్పై సంతకం చేసినట్టుగా చూడొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే అంగన్వాడీ టీచర్లను ఉద్యోగ నియామకాల్లో చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. టన్నెల్లో టెన్షన్, నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద కూలిన ఎస్ఎల్బిసి టన్నెల్ పైకప్పు సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు బోర్ డ్రిల్లర్ మిషన్తో పనులు చేస్తుండగా 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద ప్రమాదం. ఆ టైంలో విధుల్లో 50 మంది, వారిలో 42 మంది సురక్షితంగా బయటకు. ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి, మంత్రులు ఉత్తమ్ జూపల్లి పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ టీమ్స్. కిలోమీటర్ మేర నీళ్లు, రాళ్లు, బురద చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం. టైం గడుస్తున్న కొద్దీ లోపల ఉన్న కార్మికుల క్షేమంపై ఆందోళన. నేడు సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఆర్మీ కూడా టన్నెల్ వద్దకు చేరుకునే ఛాన్స్. సీఎంకు ప్రధాని మోడీ ఫోన్. ఘటనపై ఆరా. టన్నెల్లోకి వెళ్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. విధంగా ఇక్కడ బోర్ డ్రిల్లర్ మిషన్తో పనులు చేస్తుండగా 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద ప్రమాదం. ఆ టైంలో విధుల్లో 50 మంది, వారిలో 42 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఇంకా 8 మంది అందులోనే చిక్కుకున్నారు. ఇక్కడ వారిని బయటికి తీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినట్టు చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్కు ఫోన్ చేసి అన్ని విధాలా సహకరిస్తాం, ఇక్కడ తొందరగా సహాయక చర్యలు చేపట్టి వాళ్ళని బయటికి తీసుకురన్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ పనుల్లో నిమగ్నమైనట్టుగా కూడా చూడొచ్చు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నెల్ ఒకటిలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషన్తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలింది. ఆ టైంలో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఆ టైంలో ఇంజనీర్లు, ఆపరేటర్లు, కార్మికులు కలిపి 50 మంది టన్నెల్ లోపల విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం 42 మంది సురక్షితంగా బయటకు రాగా కూలిన ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతమంతా మట్టి, రాళ్ళు, నీళ్లు, బురదతో నిండిపోయింది. ఈ విధంగా ఇక్కడ ఏదైతే బోర్ మెషిన్ వద్ద ఉన్నారో వాళ్ళు పైకప్పు ఎక్కడైతే పడిందో అక్కడే 8 మంది అందులోనే ఉన్నట్టుగా చూడొచ్చు. మిగతా 42 మంది బయటపడ్డారు అన్నట్టుగా చూడొచ్చు. ఆ 8 మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ కేంద్ర సహకారం కూడా అందిస్తున్నట్టు చూడొచ్చు. ప్రమాదం గురించి తెలియగానే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఘటనా స్థలికి బయలుదేరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్లోకి వెళ్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
అంగన్వాడీల్లో 14,236 కొలువులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు భర్తీ. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క. తెలంగాణ వచ్చాక అంగన్వాడీల్లో తొలి నోటిఫికేషన్. ఈ విధంగా అంగన్వాడీల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము అదనంగా తీసుకుంటుంది. ఇది తొలి సంతకం అంట రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఈ విధంగా అంగన్వాడీ కొలువులను, టీచర్లను, అదేవిధంగా హెల్పర్లను కూడా తీసుకున్న అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే అంగన్వాడీ టీచర్ల నియామకం ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు చూడవచ్చు. ఇక్కడ కులగణన పక్కాగా చేసినాం, చట్ట ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలి. సర్వేలో తప్పు ఎక్కడుందో బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పాలి. బట్టకాల్చి మీద వేస్తామంటే సహించేది లేదు. బ్లాక్ వైజ్గా అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కోర్టు సమస్యలు రాకుండా పగడబందీగా చేపట్టినాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు వివరాలు ఇస్తలే? వాళ్ళు జనాభా లెక్కల్లో లేరా? రెండో విడత పూర్తి కాగానే కులగణన నివేదికకు చట్టబద్ధత కల్పిస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని వెల్లడి. విధంగా కులగణనను ఎందుకు తప్పుపడుతున్నారు? ఏ విధమైన అందులో తప్పు జరగలేదు, సరైన లెక్కలు సేకరించడం కులగణన అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. బీజేపీ ఉద్దేశించి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ కేటీఆర్, కేసీఆర్, వీళ్ళు హరీష్ రావులు ఎందుకు మీరు కులగణనలో పాల్గొనలేదు, వాళ్ళు జనాభా లెక్కల్లో లేరా అన్నట్టుగా వాళ్ళని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎందుకు తప్పుగా భావిస్తున్నారు దీన్ని? బీసీలంతా దీన్ని గర్వంగా చెప్పుకోవాలి. బీసీ కులగణనను ఉద్దేశించి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళని ఉద్దేశించే కులగణన చేపట్టామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు, అన్ని కరెక్ట్గానే సేకరించడం, వార్డుల వారీగా, కాలనీ వైజ్గా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనికి అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పించి తర్వాత పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా తీసుకుంటామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా పక్కాగా కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎక్కడ తప్పు ఉందో చెప్పాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సవాల్ చేశారు. ఎక్కడ తప్పు ఉందో చూపెట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సూటిగా సవాల్ విసురుతున్న ఉత్తగానే తప్పు అని చెప్తే కుదరదు అని అన్నారు. బీసీలకు ఫలాలు దక్కొద్దనే బీఆర్ఎస్, బీజేపీ నేతలు కులగణనపై కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే సర్వేను బుట్టదాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు అడ్డుపడినా బీసీల రిజర్వేషన్లను 42% పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తేల్చి చెప్పారు. కులగణనపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని బీసీ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు నేతలతో శనివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ విధంగా ఇక్కడ భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు, అడ్డులు జరగకుండా న్యాయపరంగా కూడా ఇక్కడ కులగణన చేపట్టినాము, అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంది, దీన్ని తప్పుపట్టే అవకాశమే లేదు. ఏ విధంగా ఉత్తగానే తప్పు అని కాకుండా ఎందుకు తప్పు ఉందో లెక్కలతో సహా చూపించాలి ప్రతిపక్ష పార్టీలు అన్నట్టుగా బీజేపీ ఇటు బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడిగా చూడవచ్చు. ఈ కులగణన విషయంలో కులగణనలో ఎలాంటి తప్పులు జరగలేదు, అన్ని లెక్కల ప్రకారమే చేసుకొచ్చినాం ఇది అన్నట్టుగా ఇక్కడ చట్టబద్ధత తీసుకొస్తాము, ఇక్కడ అసెంబ్లీలో చర్చించి తర్వాత పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా తీసుకుంటామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కులగణన గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా బీసీ నేతలు అంతా దీన్ని ప్రతిపక్షాలు చేస్తున్న ఏదైతే విమర్శలు ఉన్నాయో వాళ్ళని తీవ్ర స్థాయిలో అడ్డుకోవాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా, యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్లు. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి. ఆకుకూరలు, కూరగాయల్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు, యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈకోలీ రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది. ఏదైతే మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈకోలీ రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు వెల్లడైంది. కూరగాయల్లో కూడా ప్రమాదకర బ్యాక్టీరియా ఉంది, దాని ద్వారా తింటే వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడైన ఇవన్నీ టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్ళు. విధంగా టమాటాలో ఉంది, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్ళు ఉన్నాయంట. మనుషుల విసర్జితాలతో మొక్కలోకి
మనుషుల విసర్జితాలతోటి ఇక్కడ మొక్కలోకి ప్రవేశిస్తున్నాయని ఇక్కడ ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడైనట్టుగా చూడొచ్చు. కూరగాయల్లో బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ క్యారెట్ 25%, క్యాబేజీ 19.3%, మెంతి 18.5%, టమాటా 15.9%, కొత్తిమీర 15.7%, పాలకూర 15.2%, పచ్చిమిర్చి 14.5%, దోస 14.4%, పుదీనా 12%, ఉల్లిపోచ 8.1%. ఈ పర్సంటేజ్ ప్రకారం ఇక్కడ కూరగాయల్లో బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ పర్సంటేజ్ ఉంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అధిక మొత్తంలో టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్ళు అన్నట్టుగా ఇక్కడ ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడైనాయి. ఈ విధంగా వాటిల్లో కూడా ఇక్కడ ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉన్నాయి. కూరగాయల వల్ల కూడా మనకు మానవ శరీరానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని ఇక్కడ చూడొచ్చు మనం. ఇయాలనే ఇండియా పాక్ మెగా మ్యాచ్. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటకు సమయం ఆసన్నమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య దుబాయ్ గడ్డపై ఆదివారం మెగా బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగనుంది. ఈ విధంగా ఈరోజు పాకిస్తాన్, ఇండియా మధ్య ఏదైతే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది అన్నట్టుగా చూడొచ్చు. పౌడర్ పాలు వికటించి కవలలు మృతి. పౌడర్ పాలు వికటించి కవల పిల్లలు చనిపోయారు. భూపాలపల్లి జిల్లా గొల్లపల్లికి చెందిన అశోక్ లాస్యా దంపతులకు 4 నెలల క్రితం కవలలు ఆడమగ పుట్టారు. వీరికి తల్లిపాలు సరిపోక డబ్బా పాలు పట్టిస్తున్నారు. శనివారం ఇద్దరికి పాలు పట్టించాక అపస్మారక స్థితికి చేరి మృతి చెందారని పేరెంట్స్ తెలిపారు. ఇలాగా పాపం కవలలు 4 నెలల చిన్నారులు, వాళ్ళకు డబ్బా పౌడర్ పాలు పట్టేయడం వల్ల ఇప్పుడు తల్లిపాలు సరిపోకపోవడంతో ఇద్దరు పిల్లలు కవలలు కాబట్టి తల్లిపాలు సరిపోకపోవడంతో పౌడర్ పాలు పట్టేయడం వల్ల వాళ్ళు వికటించి మృతి చెందారన్నట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా చూడొచ్చు. పుతిన్, జెలెన్స్కీ కలిస్తేనే యుద్ధం ముగుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ కలవాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ విధంగా ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ విధంగా జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఆ 2 దేశాల అధ్యక్షులు కలిస్తేనే ఇక్కడ యుద్ధం ముగుస్తుంది అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొస్తున్నారు. పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంతకుముందుకు ఆర్బీఐ గవర్నర్గా ఉండే ఇప్పుడు ఆయన మాజీ గవర్నర్, ఆయనని శక్తికాంత దాసు ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైనట్టుగా చూడొచ్చు. కంటిపాపకు ఫోన్ ముప్పు. పిల్లల్లో పెరుగుతున్న కంటి సంబంధ సమస్యలు. 90,000 మందికి పైగా పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టు ఆర్బీఎస్కే సర్వేలో వెల్లడి. బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించక ఇబ్బందులు, స్క్రీన్ టైం పెరగడమే కారణమంటున్న డాక్టర్లు. పిల్లల్లో ఐ బ్లింకింగ్ రేట్ పెంచాలని సలహా. నిత్యం ఫోన్కు అతుక్కుపోయే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కేలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2 దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో సుమారు 90,000 మంది పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టు తేలింది. చాలామంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని, పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదువుతున్నారని గుర్తించారు. పిల్లల్లోని దృష్టిలోపం వారి చదువులపై ప్రభావం చూపుతున్నదని తేల్చారు. ఉన్నట్టుండి కోపం, సూసైడ్ ఆలోచనలు, ఫోన్లతో పిల్లల్లో విపరీత ప్రవర్తన సేపియన్స్ ల్యాబ్స్ స్టడీలో వెల్లడి. ఈ విధంగా పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళు పాఠశాలలోని బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించక పుస్తకం దగ్గరుండి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా వాళ్ళ ఏదైతే ఫోన్కు అలవాటు పడి కంటి చూపు మందగిస్తుంది. దీనివల్ల వాళ్ళ చదువులపై ప్రభావం పడుతుంది అన్నట్టుగా ఇక్కడ మన పరిశోధనలో వెల్లడైనట్టు చూడొచ్చు. ఈ విధంగా ఈ పాఠశాలలోని విద్యార్థులను పరిశీలించిన సందర్భంగా ఈ వార్త మనం బయటకు వచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పిల్లలకు ప్రమాదం ఏ మేరకు ఉందో ఫోన్లు అలవాటు చేస్తే అన్నట్టుగా ఈ వార్త చూసి మనం చూడొచ్చు. ఈ విధంగా పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు, అలవాటు చేయొద్దు. దానికి మనమే తల్లిదండ్రుల దగ్గరుండి అలవాటు చేస్తున్నట్టుగా ఈ వార్తను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఎంత ప్రమాదకరమో ఫోను పిల్లలకు అలవాటు చేయడం అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఉన్నటువంటి కోపం, సూసైడ్కు కూడా గురవుతున్నారు ఫోన్లు అలవాటు పడి. దీనివల్ల పిల్లల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు అన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. ఇది దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తుంది.
ఎంపీ ఆర్ కృష్ణయ్య. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వయంగా చెప్పారు. లోకల్ బాడీల్లో పెంచిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ రేవంత్కు చిత్తశుద్ధి ఉంది. V6 న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడి. ఈ విధంగా బీజేపీ ఒప్పుకుంటుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వయంగా చెప్పారంట. మన ఎంపీ ఆర్ కృష్ణయ్యకు ఈ విధంగా ఈ ఆర్ కృష్ణయ్య V6 ఇంటర్వ్యూలో ఈ విధంగా వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య V6 ఇంటర్వ్యూలో ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు చెప్పినట్టుగా చూడొచ్చు. రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్. రేవంత్కు సంజయ్ రక్షణ కవచంలా ఉన్నారు కేటీఆర్. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కృష్ణా జలాలపై నిలదీస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నారని కామెంట్. ఈ విధంగా రేవంత్, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ లాగా కలిసిపోయారు ఈ విధంగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కృష్ణా జలాలపై నిలదీస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నారని కామెంట్. ఈ విధంగా వాళ్ళిద్దరు బండి సంజయ్, సీఎం రేవంత్ దోస్తులు ఆర్ఎస్ బ్రదర్స్ లాగా కలిసిపోయారు. విధంగా ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం పదవి ఎక్కడ పోతుందో అని ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రశ్నించడం లేదన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. కేటీఆర్, రేవంత్, కేఆర్ బ్రదర్స్. అందుకే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నా ఆయన్ను అరెస్ట్ చేయట్లే బండి సంజయ్. కేటీఆర్ హద్దుల్లో ఉండకపోతే రాళ్లతో కొట్టిస్తాం, నాతో సవాల్ చేస్తే నీ బండారం బయట పెడతా అంటూ వార్నింగ్. ఏదైతే సీఎం రేవంత్ బండి సంజయ్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారో దానికి స్పందిస్తూ బండి సంజయ్ వెంటనే రిప్లై ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మామూలుగా ఉండదన్నట్టుగా రాళ్లతో కొట్టిస్తామన్నట్టుగా బండి సంజయ్ చెప్పుకొస్తారు. ఈ విధంగా అందుకే ఖచ్చితమైన ఆధారాలు ఇది రేవంత్, కేటీఆర్ ఒకటే. ఖచ్చితమైన ఆధారాలున్న కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు సీఎం రేవంత్ అన్నట్టుగా బండి సంజయ్ వీళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. మీ సంపూర్ణ ఆరోగ్యానికి హోమియో కేర్ కవచం. స్పెషాలిటీ చికిత్సలు, స్పాండిలోసిస్, డిస్క్ సమస్యలు, సయాటికా, కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, డయాబెటీస్, థైరాయిడ్, సంతానలేమి, PCOD, ఫైబ్రాయిడ్, యూటిరస్, హార్మోన్స్ సమస్యలు, ఫైల్స్, పిస్తులా, గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ సమస్యలు, ఆస్తమా, సైనసైటిస్, టాన్సిలైటిస్, కిడ్నీలో రాళ్ళు, సోరియాసిస్. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉచిత కన్సల్టేషన్. ఈ విధంగా హైదరాబాద్, అబిడ్స్, బేగంపేట్, కుకట్పల్లి, దిల్సుఖ్నగర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మియాపూర్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ ఏరియాలలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళు ఈ విధంగా స్పెషాలిటీ చికిత్సలు అందిస్తామని కూడా మీ సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోకేర్ కవచం అన్నట్టుగా కూడా యాడ్ ఇచ్చారు. ఈ విధంగా వైద్య సేవలు అందిస్తామన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.